మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ కోర్ట్ మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకి హైకోర్టుకి సంబంధించినటువంటి అనేక రకాలమైనటువంటి వీడియోస్ మీకైతే అందించడం జరిగింది. ఈ మధ్య కాలంలో రెగ్యులర్ లైఫ్తో పాటు మిమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నప్పుడు మన పిఆర్ అకాడమీకి, అలాగే నిన్న ఎగ్జామినేషన్ అయింది. మరి ఈ రోజు నుంచి జూనియర్ అసిస్టెంట్, నిన్నటి ఎగ్జామినేషన్లో మనకి స్కిల్ టెస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కాపిస్ట్ టైపిస్ట్, అలాగే ఎగ్జామ్ అయితే ఎగ్జామినర్ జరిగింది. ఈ రోజు నుంచి జూనియర్ అసిస్టెంట్, అలాగే 20 వరకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మరి నిన్నటి సెషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి, ఏ తరహాలో క్వశ్చన్స్ అడగడం జరిగింది, మనం లైవ్లో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియో రూపంలో కూడా కొంత మరి లైవ్కి రాని విద్యార్థులు కొంతమందికి అవగాహన కల్పించడానికి ఈ వీడియో నేను చేయడం జరిగింది. రైట్, మరి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ తరహాలో అడుగుతున్నాయి, ఎంత డెప్త్గా అడుగుతున్నాయి, ఎంత డిఫికల్ట్ లెవెల్లో వస్తుంది, మోడరేట్ లెవెల్ వస్తుందా, బేసిక్ నుంచి వస్తుందా, ముందు నుంచి మేము అవగాహన కల్పిస్తున్నటువంటి టాపిక్ నుండి వస్తున్నాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. రైట్, మనం ఈ మధ్య కాలంలో మన పిఆర్ అకాడమీ వ్యవస్థ నుండి 1 మంత్ వెల్డిటీతో ఒక కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఏంటమ్మా కోర్స్ అంటే 1 మంత్ వెల్డిటీతో కోర్స్ లాంచ్ చేయడం. బైలింగ్వెల్లో ఉన్నటువంటి ఈ 75,000 బిట్స్ మెటీరియల్ అయితే తెలుగు మీడియం మాత్రమే అందించడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం ఇంకా రెడీ చేయలేకపోయాం. నెక్స్ట్ నోటిఫికేషన్లో విల్ ట్రై ఆర్ బెస్ట్. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, రాబోయే ఎగ్జామినేషన్లో మనం మార్క్స్ గెయిన్ చేయాలంటే ఇప్పుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏ తరహాలో అడుగుతున్నాం, కరెంట్ అఫైర్స్ నుంచి ఎలా, జనరల్ నాలెడ్జ్ నుంచి ఎలా, ప్రతి ఒక్క టాపిక్ క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో అడుగుతున్నట్టు మనం క్లియర్గా తెలుసుకుందాం. రైట్, ఇక్కడ ఎగ్జామ్ జరిగింది కదా, ఎగ్జామినర్ జరిగింది. మరి ఎగ్జామినర్లో ఇది ఇంటర్మీడియట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి పోస్ట్ కదా. మరి దీని గురించి క్లియర్గా తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి నా చిన్న విన్నపం, మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ సెట్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. బట్ కొత్త వారు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రైట్, మరి ఎగ్జామినర్ నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయి మనం ఇంతకుముందు నుంచి అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఎక్కువ దేని నుంచి వచ్చిందంటే స్టాటిక్ జీకే. దీన్నే మనం ఏమంటామంటే జనరల్ నాలెడ్జ్. మేమైతే స్టాటిక్ జీకేగా దీన్ని ముఖ్యంగా అభివర్ణిస్తున్నాం. ఈ స్టాటిక్ జీకే నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటే స్లోగన్స్, బుక్స్, అలాగే ఫేమస్ పర్సనాలిటీ, ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ అవార్డ్, ఆర్గనైజేషన్, వీటి నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మనం గమనిస్తే రీసెంట్గా జరిగినటువంటి అచీవ్మెంట్స్, అవార్డ్స్, ఓకేనండి. మరియు రీసెంట్గా జరిగినటువంటి గేమ్స్కి సంబంధించినటువంటి అవార్డ్స్కి సంబంధించినటువంటి ఎక్కువ అడగడం జరిగింది. అలాగే నేషనల్ ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూ పైన కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మ్యాక్సిమం ఇక్కడ టోటల్గా 7 క్వశ్చన్, కొంతమందికి 6 క్వశ్చన్, కొంతమంది 7 క్వశ్చన్స్ ఇలా అడగడం జరిగింది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే రైట్. మరి ఇక్కడ జీకేకి సంబంధించినటువంటి ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, మరి జనరల్ నాలెడ్జ్ మనం అంటున్నాం కదా, ఇవన్నీ కూడా ఇండియన్ హిస్టరీ, అలాగే ఇండియన్ పాలిటీ, మరి హిస్టరీ, పాలిటీ, అలాగే జోగ్రఫీ అండ్ ఎకనామీ. మనం ఇంతకు ముందు నుంచి ఏ బేసిక్ టాపిక్ పైన అవగాహన కల్పిస్తూ వస్తున్నామో ఆ టాపిక్ నుంచే క్వశ్చన్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీ అయితే రివర్స్, లేక్స్, మౌంటైన్స్, స్ట్రీమ్, వీటిపై నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అలాగే పాలిటీ అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్, అమెండ్మెంట్, వీటి నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఎకనామీ. సో మనం ముందు నుంచి చెప్పిన హిస్టరీ అయితే డైనస్టీస్ గురించి, అంటే వీటి నుంచి కూడా మ్యాక్సిమం అన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ నుంచి వచ్చిన క్వశ్చనే. అంటే మరీ అంత డెప్త్ అయితే లేదు, ఓకేనా. సో మరీ అంత డెప్త్ కదా, బేసిక్ అవగాహన ఉంటే చాలు అన్న స్థాయిలో క్వశ్చన్స్ ఫార్మేషన్, అంటే ఏ స్టూడెంట్ అయినా రాయగలిగేటట్టు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోర్ కానీ కానిస్టేబుల్ కానీ వాటికి ఎలాగైతే డెప్త్ క్వశ్చన్స్ వస్తాయో ఆ తరహాలో అయితే క్వశ్చన్స్ లేవు. సో ఇక్కడ చాలా మోడరేట్గా ఉంది, అందరూ అటెంప్ట్ చేసేటట్టు అయితే ఉంది. కాబట్టి ముందు నుంచి నేను అదే చెప్పుకొని వస్తున్నాను. అయితే అదే తరహాలో క్వశ్చన్స్ వచ్చాయి, నేను ముందు నుంచి అదే చెప్పుకొని వస్తున్నాను. అదే ధర సైన్స్ నుంచి మహా అయితే వస్తే ఒక్కొక్క క్వశ్చన్ నుంచి వస్తాయి. కొంతమంది 4 క్వశ్చన్స్ వచ్చాయి, కొంతమంది 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో కొంతమందికి ఎక్కువ వెయిటేజ్ దేని వచ్చిందంటే జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చి, అలాగే జోగ్రఫీ, పాలిటీ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది.
ముందు నుంచి అదే కదా చెప్తున్నాం. సో ఈ టాప్ పార్ట్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి వెరీ 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 ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా ఇక్కడ జీకే నుంచి తెలుసుకున్న తర్వాత మరి జనరల్ ఇంగ్లీష్, ఎస్ మన సబ్జెక్ట్కి వచ్చినప్పుడు జనరల్ ఇంగ్లీష్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి అంటే, జనరల్ ఇంగ్లీష్ ముందు నుంచి నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఏ పార్ట్ అంటే వొకాబులరీ. ఈ వొకాబులరీలో ఏ పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పడం జరిగిందంటే ముఖ్యంగా సినోనిమ్స్ నుంచి వస్తాయి. ఏడమ్మా సినోనిమ్స్ వస్తాయి, అలాగే యాంటోనిమ్స్ నుంచి వస్తాయి, అలాగే ఇంకో యాంటోనిమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, నెక్స్ట్ స్పెల్లింగ్ నుంచి వస్తాయి. ఈ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, ఈడియమ్స్ నుంచి ఒక క్వశ్చన్స్ మాత్రం వచ్చింది. సినోనిమ్స్ 3, యాంటోనిమ్స్ 3, స్పెల్లింగ్ 2 అంట. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ 1 or 2 ఇవ్వడం జరిగిందంట. ఈడియమ్స్ అయితే ఒక క్వశ్చన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇలా క్వశ్చన్స్ అనేది వొకాబులరీ నుంచి మ్యాక్సిమము సో టోటల్గా నియర్లీ 10 నుంచి 11 క్వశ్చన్స్ రావడం జరిగింది అంట. సో వొకాబులరీ పార్ట్ అయితే ఇది ఏ స్టాండర్డ్లో ఉంది అంటే, సార్ మీరు ఎప్పుడు అంటుంటారు కదా బేసిక్ 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 అంటే డైలీ యూజ్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచే ఇచ్చారు సార్, మరీ అంత డిఫికల్ట్ అయితే లేదు. మేము రెగ్యులర్ లైవ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు కొంత అవగాహన వచ్చింది, ఈజీగా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయగలిగాము సార్, చాలా థ్యాంక్ యూ అని చాలామంది కామెంట్ చేయడం జరిగింది. ఫోన్ కూడా చేసి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ ఎవరికైనా చేశారని నన్నే. సో ఎలా రాశారు, హలో అంటే ఎలా రాశారు ఎగ్జామ్ అంటే చాలా సూపర్గా రాశాను సార్, ఎన్ని రోజులు మీరు ఎగ్జామ్ పెట్టారు కదా త్రిశూల వ్యూహంతో, మాకైతే హెల్ప్ఫుల్ అయింది. మ్యాక్సిమం క్వశ్చన్స్ వాటి నుంచి వచ్చాయి. అయితే ఇంకా గ్రామర్ పార్ట్ నుంచి ఏంటి వచ్చింది అంటే, గ్రామర్ పార్ట్గా ముఖ్యంగా గ్రామర్ పార్ట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. సో మనం ఇక్కడ చాలా విషయాలు చెప్పాము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగిందంటే కామనర్. మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఏ టాపిక్ నుంచి వస్తాయి అంటే ఆర్టికల్స్, ప్రిపోజిషన్, క్వశ్చన్ ట్యాగ్, టెన్స్, ఈ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి కామనర్ అంటే అందరికీ తెలిసిందే, ఎక్కువ ప్రాధాన్యత అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కామన్ ఎర్రర్స్కి ఇవ్వడం జరిగింది. అయితే కొంతమందికి అయితే గ్రామటికల్ కరెక్ట్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది, మరి కొంతమందికి ఇవ్వలేదంట. సో షిఫ్ట్లో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో ఉంటుంది కాబట్టి సో ఇది. అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి సార్. క్వశ్చన్స్ కూడా మరీ అంత డెప్త్గా అయితే లేదు. ఎన్ని రోజులు లైవ్లో పార్టిసిపేట్ చేసాం కాబట్టి ఈజీగా మేము చేయగలిగాము అనేసి స్టూడెంట్స్ చెప్పినటువంటి ఆలోచన అంటే ఆన్సర్. నెక్స్ట్ పాసెస్ కూడా ఇచ్చినటువంటి పాసెస్ ఏదైతే ఉందో ఆ పాసెస్ కూడా మేము చదివి బాగా అర్థం చేయగలిగాము, అటెంప్ట్ చేయగలిగాము సార్ అనేసి పిల్లలు అయితే అంటున్నారు. సో ఇచ్చే పాసెస్ కూడా పెద్ద డిఫికల్ట్ లేదు. సో మ్యాక్సిమం మనం ఇక్కడ అనుకున్నటువంటి 40 మార్క్స్కి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏ 40 మార్క్స్కి సంబంధించి ఉన్నాయో, ఇక్కడ 60 మార్క్స్కి ఏదైతే సంబంధించి ఉన్నాయో టోటల్లీ 100% యూటిలైజబుల్ అయింది. మనం ఎన్ని రోజులు క్లాసెస్ని ఏదైతే మెయింటైన్ చేసుకుని వచ్చామో స్టూడెంట్స్కి అయితే 100% యూజ్ఫుల్ అయింది. సో కాబట్టి ముందు నుంచి మనం చెప్తున్నాం ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్ నుంచి వస్తాయి అని చెప్పడం జరిగింది. అదే తరహాలో ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. అయితే చాలామంది క్వశ్చన్స్ కూడా ఒకసారి కొన్ని క్వశ్చన్స్ గుర్తులేదు, కొన్ని క్వశ్చన్స్ గుర్తున్నాయి అని చెప్పి. ఇప్పుడు క్వశ్చన్స్ గుర్తుంటే ఆప్షన్స్ కూడా గుర్తుంచుకోవాలి. మెయిన్ ఇంగ్లీష్కి అదే సమస్య. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆర్టికల్ నుంచి అడిగాడు, ఆర్టికల్ నుంచి ఏ తరహాలో క్వశ్చన్స్ అడిగారు ఇది కూడా గమనించాలి. సో అందుచేత టాపిక్ నేమ్స్ అయితే చెప్పారు కాబట్టి క్వశ్చన్స్ గుర్తులేదు. కొంతమంది అయితే ఒకరిద్దరు చెప్పారు కానీ 1-2 క్వశ్చన్స్ ఎందుకు అనేసి నేను మెన్షన్ చేయలేదు. సో జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అవుతుంది కదా, మరి ఈరోజు జరిగినటువంటి ఈవినింగ్ షిఫ్ట్లో మొత్తం 3 షిఫ్ట్లు జరిగినప్పుడు చాలామంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ మెసేజ్ చేస్తామని మాట ఇచ్చారు. మరి మెసేజ్ చేసిన తర్వాత కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వీటిలో అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే నేను పొందుపరిచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు మీకు అందించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్వశ్చన్స్ ఏ తరహాలో అడగడం జరిగింది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ ఎంత స్టాండర్డ్లో వస్తుందని తెలుసుకున్నాం. ముందు నుంచి నేను చెప్పిన మాట అదే, క్వశ్చన్ స్టాండర్డ్ ఇంతే కాబట్టి దీని గురించి మరీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. నిన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్లో క్లియర్గా ఏ తరహాలో క్వశ్చన్స్ వచ్చాయి తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు నుంచి జరగబోతున్న ఎగ్జామినేషన్ కూడా ఆ స్టాండర్డ్లో రావాలి, ప్రతి ఒక్కరు బాగా అటెంప్ట్ చేయాలి, ఎక్కువ మార్క్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఇదే పిఆర్ అకాడమీ నినాదం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.